తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. మళ్ళీ ఎప్పటిలాగానే తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నము చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై, ఏపీ అభివృద్ధిపై, ప్రధానంగా వైజాగ్ పై తన అక్కసు వెలగక్కారు. దాదాపు తన ప్రెస్ మీట్ లో తెలంగాణ సీఎం తన ప్రత్యర్థి రేవంత్ రెడ్డి పేరు కంటే చంద్రబాబు పేరే ఎక్కువగా తలుచుకున్నారు మన కేసీఆర్. ఇక తెలంగాణలో ఇటీవల ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ ఈ సమ్మిట్ అంతా బోగస్ అన్నారు. అక్కడితో ఆగకుండా ఇలాంటి సమ్మిట్లకు చంద్రబాబు నాయుడు ఆద్యుడని, ఇలాంటి సదస్సులో జరిగేవన్నీ బోగస్లని ప్రకటించేశారు. ఇక విశాఖ మీద తన పగను బయట పెట్టుకున్నారు కేసీఆర్. గతంలో విశాఖ వేదికగా చంద్రబాబు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారని, ఆ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించారన్నారు కేసీఆర్. ఆ ఒప్పందాలు చేసుకున్నది స్టార్ హోటల్లో ఉండే వంట మనుషులు, సప్లై చేసే బేరర్లంటూ ఆరోపణలు చేశారు మన కేసీఆర్. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ఉంటే ఈ పాటికి రాష్ట్రం ఎంతో మారిపోయి ఉండేదని, కానీ కనీసం 10,000 కోట్ల రూపాయలు కూడా రాలేదని విమర్శించారు. తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబే గురువని, అందుకే రేవంత్ కూడా చంద్రబాబు లాగే ఫ్యూచర్ సిటీ బూటకపు ఎంఓయూలతో ప్రజలను మభ్యపెడుతున్నారని కేసీఆర్ అన్నారు. అయితే కేసీఆర్ కామెంట్స్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు కృషి, విశాఖ పెట్టుబడుల సదస్సు వల్లే ఏపీకి కియా లాంటి అంతర్జాతీయ పరిశ్రమ వచ్చిందని కౌంటర్ ఇస్తున్నారు. కియా దాదాపు అనంతపురంలో స్వయంగా 8,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టగా, దాని అనుబంధ సంస్థల ద్వారా మరో 5,000 కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇక విశాఖకు సైతం ఐటీ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే గూగుల్ విశాఖ వేదికగా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రాగా, ఇక కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ సంస్థల తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.